సంసిద్ధం, విరామం. ఈ ప్రపంచంలో మన చేతులే మన భావి జీవితాన్ని నిర్ధారిస్తాయి. అందరికీ శుభోదయం. గౌరవనీయులైన డైరెక్టర్ సార్ గారికి, ప్రధాన ఉపాధ్యాయురాలికి, ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన మిత్రురాల మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మోక్షశ్రీ. ఈ అందమైన హృదయం మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మా థీమ్ మన దేశ గర్వకారణం, భిన్నత్వంలో ఏకత్వం. భిన్నమైన భాషలు, సంస్కృతాలు, భిన్న వేషధారణలు, ఆచారాలు ఇవన్నీ కలిపి మనం ఒక్కటే భారతీయులమని చెబుతున్నాయి. మన గుండెల్లో గర్వభావంతో జాతీయ గీతం వందే మాతరం పాడుదాం. వందే మాతరం, వందే మాతరం, సృజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, వందే వందే మాతరం. శుభ్రజోష్ణ పులకితయామిని, ఫుల్లకుసుమిత ద్రుమదల శోభిని, సుహాసిని సుమధుర భాషిని, సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే వందే మాతరం. స్వరాలతో గర్వాన్ని నింపిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు. ప్రతిజ్ఞ. ఇప్పుడు మన దేశానికి విధేయతగా మన ప్రతిజ్ఞ పాటిద్దాం. శ్రీనవీనాను ప్రతిజ్ఞ చెబుతారు. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపదమైన బౌహిదమైన నా దేశ వారసత్వ సంపదం నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికే మూలం. అద్భుతం. అందరూ ఏకస్వరంతో ప్రతిజ్ఞ చేసినందుకు ధన్యవాదాలు. మన ఏకత్వ శక్తిని గుర్తు చేసే ఈరోజు సుభాషితం వినేందుకు నిత్యాను ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు నిత్యశ్రీ. నేను అగ్నిగృహం నుంచి వచ్చాను. ఈరోజు సుభాషితం, మనం ఏకంగా ఉంటే శక్తివంతులం, విభజిస్తే బలహీనులం. ధన్యవాదాలు. ప్రేరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు నిత్య. మన భారతదేశంలో ఒక పుష్పగుచ్చు లాంటిది. ప్రతి పువ్వు వేరువేరు రంగుల్లో ఉంటుంది, కానీ కలిపి అందాన్ని ఇస్తుంది. నేటి ప్రాముఖ్యత తెలిపేందుకు నేను ఆరాధ్యను ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నా పేరు ఆరాధ్య. నేను అగ్నిగృహం నుంచి వస్తున్నాను. ఈరోజటి ప్రాముఖ్యత జాతీయ స్నేహితుల దినోత్సవం. ధన్యవాదాలు. మన ఏకత్వమే మనకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపుని ఇస్తుంది. ఈ అందమైన విషయాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ఆరాధ్య. ఇప్పుడు తాజా వార్తలు వినేందుకు ఆరికాను ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు హారిక. నేను అగ్నిగృహం నుంచి వచ్చాను. నేటి వార్తలు. అంతర్జాతీయ వార్తలు. వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సూకల తీరిది. రాష్ట్రీయ వార్తలు. కాళేశ్వరం నివేదికలో ప్రస్తావించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ను సీఎం రేవంత్ రెడ్డికి అందించిన అధికారులు. క్రీడా వార్తలు. దెబ్బ కొట్టి దెబ్బతిన్న ఇంగ్లాండ్, గొప్పగా గెలిచిన భారత్. ధన్యవాదాలు.
ధన్యవాదాలు హారిక, మాకు దేశ ప్రపంచ పరిణామాలను తెలియజేసినందుకు. ఇప్పుడు యూనిటీ ఇన్ డైవర్సిటీపై ఒక చిన్న క్విజ్ చేద్దాం. చేతులు ఎత్తి సమాధానం ఇవ్వండి. అయితే ప్రశ్నను అడిగేందుకు నేను సిద్ధార్థ్ను ఆహ్వానిస్తున్నాను. శుభోదయం అందరికీ. నా పేరు సిద్ధార్థ. నేను అగ్నిగృహం నుంచి వచ్చాను. ఈరోజు సామాన్య జ్ఞాన ప్రశ్న. మొదటి ప్రశ్న, భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? సరైన జవాబు 748 జిల్లాలు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు? సరైన జవాబు జవహర్లాల్ నెహ్రూ. నవ్వించే వాయువు ఏది? నవ్వించే వాయువు ఏది? జవాబు నైట్రస్ ఆక్సైడ్. చంద్రుడి మీద మొదటి కాలు పెట్టిన తొలి మానవుడు ఎవరు? సరైన జవాబు నీల్ ఆమ్స్ట్రాంగ్. టైగర్ స్టేట్ అని దేనిని పిలుస్తారు? సరైన జవాబు మధ్యప్రదేశ్. ఇండియాకు అమెరికాకు ఎంత సమయం తేడా? సరైన జవాబు 9 గంటల 30 నిమిషాలు. దోమలు లేని దేశం ఏది? సరైన జవాబు ఐస్లాండ్. ధన్యవాదాలు. ఉత్సాహంగా పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. స్నేహితులారా, మన దేశం ఒక పువ్వుల తోట లాంటిది. ప్రతి పువ్వు వేరు వేరు రంగుల్లో ఉన్నా అందం మాత్రం కలిసినప్పుడే వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మన భారతం యొక్క ప్రాణం. దీన్ని మరింత అందంగా మనసుకు తాకేలా చెప్పే ఒక చిన్న కవితను ఇప్పుడు మీ ముందుంచబోతున్నాం. ఈ కవిత పేరు మన భారతం. దీని ద్వారా మనం తెలుసుకుంటాం మనం ఎంత వేరు అయినా హృదయం మాత్రం ఒక్కటేనని. అందువల్ల అందరూ శ్రద్ధగా వినండి. మన గుండె చెప్పుడు మనందరికీ ఒకటే అని గుర్తు చేసే ఈ కవితని తెలిపేందుకు మన అగ్నిగృహం నుండి మన స్నేహితులు వస్తున్నారు. వేషాలు వేరు, ఆచారాలు వేరు, అలవాట్లు వేరు, అన్ని వేరైనా మనమంతా ఒక్కటే. అన్ని వేరైనా మనమంతా ఒక్కటే. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు, దిక్కులు వేరైనా మనమంతా ఒక్కటే. దిక్కులు వేరైనా మనమంతా ఒక్కటే. అదే 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 మన భారతదేశం. అదే 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 మన భారతదేశం. థ్యాంక్ యూ. ఎంత అందంగా మన ఏకత్వాన్ని చిత్రీకరించింది ఈ కవిత. ధన్యవాదాలు. మనందరికీ భారత మాతపై గర్వం కలిగించినందుకు. నాటకం. ఏకత్వంలో మన బలం. భాషలు ఆచారాలు వేరువేరు కావచ్చు, మన హృదయం మాత్రం ఒక్కటే. మనం భారతీయులం అనే ఈ సందేశాన్ని తెలుపుతూ అగ్నిగృహం నుండి విద్యార్థులు ఈ నాటకం ద్వారా మనకు నిరూపిస్తున్నారు. హిందీ విద్యార్థి, నాగవేణి తెలుగు విద్యార్థి, అక్షర మరాఠీ విద్యార్థి, జస్విత బెంగాలీ విద్యార్థి, హిమవర్షిని ఉపాధ్యాయురాలు. ఇది ఒక అంతర్జాతీయ పాఠశాల. ఈ పాఠశాలలోకి ఇతర రాష్ట్రాల నుంచి విద్యను అభ్యసించడానికి విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ మా భాషనే గొప్పది అని కాదు, మా భాషనే గొప్పది అని వాదులాడుతున్నారు. భారతదేశం ఒకటి కంటే ఒకటి అందమైన దేశం. ఇక్కడ భాషలు వేరు, ఆచారాలు వేరు, కానీ మన హృదయం మాత్రం ఒకటి. ఈ స్కిట్లో మీరు చూడబోతున్నది ఈ భిన్నత్వంలో ఉన్న అందమైన ఏకత్వం. స్వాతంత్ర దినోత్సవం వస్తుంది కదా, మనం ఏదైనా పర్ఫామ్ చేద్దామా? చేద్దాం. ఏ లాంగ్వేజ్లో చేద్దాం? మనం తెలుగులో చేద్దాం. అరే, हिंदी सबसे अच्छी लैंग्वेज है, हम सब हिंदी में करेंगे. అయ్యో, తెలుగు మాధుర్యం వినకపోతే ఎలా? మన భాషే అందమంట. मराठी सगळ्यात चांगली भाषा आहे, आपण मराठीमध्येच करूया. अरे बांग्ला भाषा मिसी सुनोनी ना की?
నా భాషే ఉత్తమం. లేదు లేదు, నాది. మీ అందరికన్నా నా భాషనే గొప్పది. నో, యూఆర్ రాంగ్. ఎందుకు మీరందరూ అలా గొడవ పడుతున్నారు? మేమందరం ఏ భాష, ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, ఏ భాషలో కన్వర్జేషన్ చేయాలని మాట్లాడుకుంటున్నాం. మన భారతదేశంలో వివిధమైన భాషలు ఉండొచ్చు, కానీ మనందరం భారతీయులం, కలిసిమెలిసి ఉండాలి. మీరు భాష కోసం అలా ఎప్పుడు కొట్లాడుకోకూడదు. సరే మ్యామ్. కాసేపు భారతదేశాన్ని మనం ఒక భోజనపు పళ్ళంగా భావిద్దాం. మన భోజనంలో అన్నం, చపాతీ, కూర, పప్పు, మిఠాయి, ఎన్నో రకాల వంటకాలు ఉంటాయి. అలాగే మన భారతదేశంలో కూడా ఎన్నో రకాల భాషలు, సంస్కృతాలు, ఆచారాలు ఉన్నాయి. అలా ఉంటేనే కదా అది భారతదేశం అవుతుంది. అయ్యో, హిందీ ఒక్కటే ముఖ్యం కాదు, బెంగాలీ, తెలుగు ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. అవును, ప్రతి సంస్కృతి భారత ఆకాశంలో ఒక నక్షత్రం. మనమంతా వేరు రంగులు కానీ ఒకటే ఇంద్రధనుషులు. మనం వేరు వేరు స్వరాలు కానీ ఒకటే పాట భారత్. అందుకే కదా దీని భిన్నత్వంలో ఏకత్వం అంటున్నాం. మనందరం వేరైనా మనందరం భారతీయులమే, అంటే మనందరం ఒకటే అని అర్థం. అందుకే మనం ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. స్వరాలు వేరైనా హృదయం మాత్రం ఒకటే. వేరు వేరు సంస్కృతులు కానీ ఒకే గర్వం. థ్యాంక్ యూ. జై హింద్. మరియు హృదయాన్ని తాకే నాటక బృందానికి ధన్యవాదాలు. ఈరోజు భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి నేను చందన మరియు అభినయను ఆహ్వానిస్తున్నాను. అందుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. శ్లోక. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయినీ అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భీష్మద్రోణతటా జయద్రథజల గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతి కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనవర్తిని సోత్తీర్ణ ఖలు పాండవైరననది కైవర్తక కేశవః పారాశర్యవచः సరోజమమలం గీతార్ధగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరహః పేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినాః యస్యాంతం న విదుస్సురాసురగణాః దేవాయ తస్మై నమః. ధన్యవాదాలు. చందన, నేను బనోత్సవాన్ని స్కూల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రంగురంగుల పువ్వుల తోట లాంటిది మనమందరం. ఆ పువ్వుల్లోని వేరు వేరు రంగులు కానీ ఒకే సువాసన భారత మాత మహిమ. ధన్యవాదాలు. జై హింద్.